పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఉక్తాక్షేప నిరాశ అంటే ఈ మాదిరిగా అనడం అది భావ్యం కాదు. ఎందుకంటే యజ్ఞోపవీతం వేదాశ్చ సర్వం తద్ వర్జయేతి యతి. కటశ్రుతి కఠోపనిషత్తు కటశ్రుతిల 4లో చెప్పబడ్డదన్నమాట. అంటే యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టాల్సిందే సన్యాసం. అప్పుడు ఆత్మజ్ఞానం కలగాలంటే సన్యాసం తీసుకోవాలి. సంసారంలో ఉంటూ అంటే నేను నాది అన్ని పట్టించుకొని ఉంటూ ఆత్మసాక్షాత్కారం కలగడానికి వీలు లేదు. మరి ఆ సన్యాసం ద్వారానే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అని వేదం చెప్తుంది. కానీ ఆ సన్యాసం తీసుకోండి, పుత్రేషణ విత్తేషణ లోకేషణ వదిలిపెడితే వదిలిపెట్టండి. కానీ యజ్ఞోపవీతము వదిలిపెట్టడము, వేదపారాయణము వదిలిపెట్టడము, త్రిదండి 3 దండాలు 2 దండాలు 1 దండాలు పట్టుకోవడం వదిలిపెట్టడము, ఇవి ఉండాల్సిందే. ఈ వదిలిపెడితే ఎట్లా అని ఇంతకుముందు చర్చ జరిగింది కదా. దానికి నువ్వు చెప్పడం ఏదో చెప్పినావు, అక్కడిక్కడ మాటలు చెప్పినావు. కానీ వాస్తవిక ఏంటంటే యజ్ఞోపవీతాన్ని వదిలిపెట్టాల్సిందే. వేదాశ్చ వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అన్ని వేదాలు ఉపనిషత్తులన్నీ వదిలిపెట్టాల్సిందే. సర్వం అంటే 1 2 కాదు, మొత్తానికి మొత్తము. తద్వర్జయేతి యతి అంటే సన్యాసం తీసుకున్నవాడు అన్నింటికి అన్నీ వదిలిపెట్టాల్సిందే అని కటశ్రుతి చెప్పింది. అపిచ ఆత్మజ్ఞానపరత్వాత్ సర్వస్య ఉపనిషదః ఆత్మా ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్య ఇది హి ప్రస్తుతం. కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండ అని 3 ఉంటాయి వేదంలో. ఇదేమో కేవలము ఆత్మజ్ఞానానికి సంబంధించిన వ్యవహారం చేస్తుంది. కర్మకాండానికి ఏమేం కావాలో దాంట్లో కర్మ చేయాల్సిన వాళ్ళు పట్టుకోండి, కర్మ చేయండి. భక్తి కాండల భక్తి కావాలంటే ఏమేమి ఉపాసన చేయాలో, ఎట్లెట్లు ఉండాలో వేదం చెప్పినట్టు నడుచుకోండి. ఇది కర్మకాండ కాదు, భక్తికాండ కాదు. దీన్ని ఏమంటారు? ఆత్మజ్ఞానం. కేవలం ఆత్మజ్ఞానానికి సంబంధించిన వ్యవహారం నడుస్తున్నది. అందుకనే అన్ని ఉపనిషత్తులు కూడా ఆత్మావా ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్య ఇది ప్రస్తుతం. యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఉపదేశం చేసిండు కదా. అమ్మగారు అడిగింది, నాకు ఆత్మజ్ఞానం ఉపదేశం చేసి నువ్వు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకోమన్నది. అంటే అసలు ఆత్మ అంటే ఏంది, దాని స్వరూపం అంటే ఏంది అనేది దాని గురించి చెప్పమంటే, ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనావా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదగుం సర్వం విదితం అని అక్కడ ఆత్మజ్ఞానాన్ని గురించి బ్రహ్మతం పరాదాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద క్షత్రం తం పరాదాద్యో అదొక మొత్తం మైత్రేయి బ్రాహ్మణంలో ఆత్మకు సంబంధించి. మరి సన్యాసం అవసరం కాబట్టే యాజ్ఞవల్కుడు మైత్రేయి దగ్గర పర్మిషన్కి పోయింది కదా. పెళ్ళి అయిపోయింది, సంసారం అయిపోయింది, ఇక నేను సన్యాసం తీసుకోవాలా అని కోరికతోటి కదా. మరి సన్యాసం విధించకపోతే అంత పెద్ద బ్రహ్మజ్ఞాని మాత్రం భార్య దగ్గరికి పోయి అనుమతి ఎందుకు అడుగుతారు? సన్యాసానికి అవసరం కాబట్టి అడిగిండు అన్నమాట. ఈ విధంగా ఇక్కడ కేవలము ఆత్మజ్ఞానానికి సంబంధించిన వ్యవహారమే అవసరమే. ఆత్మజ్ఞానానికి ఏమేం కావాలి, కర్మకి ఏమేం కావాలన్నది ఇక్కడ అవసరం లే, భక్తికి ఏమేం కావాలన్నది ఇక్కడ అవసరం లే, ఆత్మజ్ఞానానికి ఏమేం సాధన కావాలనేది మాత్రమే ఇక్కడ చెప్పబడుతుంది. సచ ఆత్మైవ సాక్షాత్ అపరోక్షాత్ సర్వాంతరః అశనాయాది సంసార ధర్మవర్జిత ఇత్యేవం విజ్ఞేయ ఇది తావత్ ప్రసిద్ధం. ఇంతకుముందు ఇదే కహోలుడు అడిగిన ప్రశ్నకు
మరి సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అన్నావు కదా, అది ఎట్లుంటుందంటే అశనాయాది సంసార ధర్మవర్జిత. అశనా పిపాస దానికి అంటదు, ఆ విధంగానే సుఖదుఖాలు దానికి లేవు, జరామరణాలు కూడా దానికి లేవు. అట్లాంటిది ఆత్మ అని దాని సంబంధంగానే కదా ఇదంతా వ్యవహారం నడుస్తున్నది. ఇది ప్రసిద్ధమైంది. అంటే సంసార ధర్మాలు ఏ విధానికి లేవు. సంసార ధర్మాలు అంటే యజ్ఞోపవీతము ఇవన్నీ సంసార ధర్మాలే కదా. ఉపాసన ఎంత సర్వాహి ఇయం ఉపనిషత్ ఏవా, ఏదో ఇంకా విధికి శేషమైంది కాదు. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు పెళ్ళి చేసుకుంటారు కదా, పెళ్ళి చేసుకున్న తర్వాత అంతా అయిపోతుంది, పెళ్ళి గిళ్ళి మొత్తం అయిపోతుంది. అయిపోయినా ఒకటి మిగిలి ఉంటుంది. అక్కడికి పోయి అరుంధతి నక్షత్రాన్ని చూపి, పెళ్ళికి అరుంధతి నక్షత్రానికి ఏమీ సంబంధం లేదు, పెళ్ళి అయిపోయింది. అన్ని మంత్రాలు యంత్రాలు ఏమేమి ఉన్నాయో అన్నది అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఎవరో రండి ఇప్పుడు అయిపోయింది కానీ రాత్రిపూట వేరే ఇంకొకటి ఉన్నది, అది అయితేనే పూర్తి అవుతుందని చిమ్మ చీకట్ల పోయి ఇదో చూస్తున్నావా, ఇవి ఈ పక్క 4 ఆ పక్క 3 మొత్తం 7 నక్షత్రాలు ఉన్నాయా? ఉన్నాయి. ఆ 7 నక్షత్రాల్లో ఆ కొస నక్షత్రం కనబడుతుందా? కనబడుతుంది. మరి ఆ నక్షత్రం పేరు ఏందో తెలుసా అంటే వశిష్ఠ నక్షత్రం. దానికి పక్కనే ఇంకోటి ఆనుకొని మినుకు అంటుంది, చూసినావా? దాన్ని అరుంధతి. పెళ్లి చేసిన తర్వాత ఇదొకటి మిగిలి ఉంటుంది, అవశేషం. ఈ విధంగా ఈ జ్ఞానం అనేది ఇప్పుడు పెళ్లి కర్మకు అది అవశేషం మిగిలింది, అది దానికి సంబంధం అన్నమాట. మరి విద్యంతర శేషత్వం అంటే మిగిలింది అన్నమాట, ఇంకోటి పెళ్లి కాగా మిగిలింది కదా. అట్లా ఈ కర్మకు ఈ భక్తికి ఇది శేషమైందంటే ఇదొకటి మిగిలింది కాదన్నమాట. అతో నా అర్థవాద, అందుకనే ఇది అర్థవాదం అంటే వాడి కోసం ఇది చెయ్యాలా అని అది ఒక అవసరం అన్నట్టు కాదన్నమాట. ఆత్మజ్ఞానస్య కర్తవ్యత్వాతు, ఈ ఆత్మజ్ఞానం అనేది తప్పకుండా చేయాల్సింది. ఆత్మాచ అశనాయాది ధర్మ వాన్ నభవతీతి సాధన ఫల విలక్షణో జ్ఞాతవ్య. మరి ఈ ఆత్మ అనేది ఆకలి దప్పులు లేనిది, సుఖ దుఃఖాలు లేనిది, జరామరణాలు లేనిది, మరి సాధన ఫల విలక్షణం. మరి ప్రపంచంలో ఏ సాధన చేసినా ఇవి వస్తాయి. అంటే ఏ కర్మ చేసినా ఏ భక్తి చేసినా ఇవి మెడగబడతాయి. శరీరం వచ్చిందంటే ముక్కులో గాయలాడుతుంది, గాయలాడిందంటే ఆకలి దప్పులు అవుతాయి. శరీరం వచ్చిందంటే శరీరంలోకి మన మనస్సు ప్రవేశిస్తుంది, మనస్సు ప్రవేశించిందంటే మనస్సు దాని సంతానం ఉన్నది కదా, మొత్తం 19 అవయవాలతో కూడుకొని దాన్ని మనస్సు అంటారు అన్నమాట. ఇక అది చూడడం మొదలు పెడుతుంది, వినడం మొదలు పెడుతుంది. ఇక దాన్ని ఒకటి లోపలికి పోయి తర్వాత సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఇచ్ఛ, ద్వేష, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారము, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవన్నీ సహజంగా వస్తాయి అన్నమాట. ఆ విధంగా ఇంకా శరీరం వచ్చింది కాబట్టి దానికి బాల్యావస్థ, కౌమారావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ, చావు ఇవన్నీ ఉంటాయి. ఇది దీనికి సంబంధించింది కాదు, జన్మరాహిత్యానికి సంబంధించింది. ఏది ఆత్మజ్ఞానం అనేది జన్మహాత్యం అంటే సుఖదుఖాలు కావాలని చేయట్లేదు, ఏది కావాలని చేయట్లేదు, అవన్నీ వదిలే సంబంధమైంది కదా ఇది. సాధన ఫల విలక్షణం, మనం ఎన్ని సాధనలు చేసినా దానికి వచ్చే ఫలాలు ఈ 14 లోకాలు ఉన్నాయి కదా, దానికి విలక్షణమైంది ఇది అని తెలుసుకోవాలి. అతో అవ్యతిరేకేణ ఆత్మనో జ్ఞానం అవిద్య. అంటే శరీరానికంటే భిన్నము, ప్రాణానికంటే భిన్నము, మనస్సు కంటే భిన్నమని మనం చూడకపోతే అది కేవలము అవిద్యనే అవుతుంది. అన్యో వసావన్యో అహమస్మీతి నా సా వేద. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా మనకు ఆ బ్రహ్మ వేరు నేను వేరు అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళకి తెలియదు. మాకు కాశీలో చదువుకున్నాడు మూలశంకర శాస్త్రి దగ్గర మేము కఠోపనిషత్తు అయ్యి శాంకర భాష్యం చదువుకునేవాళ్ళం. ఆ సమయంలో ఈ స్వామినారాయణ పంథ ఒకటి ఉన్నది గుజరాత్లో, ఇప్పుడంతా దేశం అంతా వ్యాపించింది. అక్షరధామం అని ఒకటి
ప్రపంచంలో పెద్ద వింతలలో ఒక వింత కింద పెద్ద గుడి కట్టించిండ్రు. ఏడికి పోయినా ఆ స్వామినారాయణ అనేది ఒక స్వామి అన్నమాట. ఆయన్ని పరమాత్మగా ఆరాధన చేస్తారన్నమాట. అతనికి భిన్నంగా ఎవరు పరమాత్మ లేడని అక్కడక్కడ అన్ని మఠాలు బోలెడు మఠాలు ఉంటాయి వాళ్ళవి అనమాట. వాళ్ళకి ఇద్దరు వచ్చారు చదువుకునేది ఉపనిషత్తులు. అయితే కఠోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి అని ఉంటుంది. అహం బ్రహ్మాస్మి అనంటే మేము అహం బ్రహ్మాస్మి అనేది. వాళ్ళు అనంటే మేమనం అపచారం అవుతుంది. మేము ఎట్లయితాం? స్వామినారాయణ పరమాత్మ అవుతాడు, మేము ఎట్లయితాం అని ఈ విధంగా తనను వేరు తన ఉపాస్య దైవము వేరు అని రెండుగా చూస్తే ఆ విధంగా ఎవరైతే చూస్తారో వాళ్లకు అంటే ఆ బ్రహ్మ వేరు అంటే పరమాత్మ వేరు నేను వేరు అని ఎవరు మరి వాళ్ళకు అట్లా బుద్ధి పనిచేస్తుందో వాళ్ళకి తెలియదంట. ఆత్మజ్ఞానం వాళ్ళకు కలగదు. స్పష్టంగా చెప్పినాడు. అది కాకుండానే మృత్యో సమృత్యుమాప్నోతి ఇహ నానేవ పశ్యతి. మరి ఇది కూడా బృహదారణ్యకోపనిషత్తులో మాటనే. అక్కడ వేరు ఇక్కడ వేరు అని అనుకున్నాడు అనుకో. అక్కడ వేరు ఇక్కడ వేరు. మరి అతడు మృత్యువు నుండి ఇంకొక మృత్యువుకు వేరు. మృత్యో సమృత్యం ఆప్నోతి. ఇప్పుడు చచ్చిపోయినాం కదా, ఇప్పుడు ఆత్మజ్ఞాని ఇప్పుడు శరీరాన్ని వదిలిపెడతారు, చచ్చిపోతాడు, మళ్ళీ ఆయనకు ఉండదు. కానీ ఈ విధంగా భావించేవాళ్ళు అంటే ఈ భూలోకం వేరు, భూర్లోకం వేరు, సువర్లోకం వేరు, ఆయన ఇంద్రుడు వేరు, చంద్రుడు వేరు, బ్రహ్మదేవుడు వేరు, వాళ్ళంతా దేవతలు, నేను జీవుని, నేను ఎక్కడ, నేను శరీరం ఎంతో, నా మనస్సు ఎంత, నేనెంత, ఇట్లా అనుకునే వాళ్ళకు ఒక సావు నుండి ఇంకొక సావు అంటే మాటి మాటికి చేస్తుంటారు, మాటి మాటికి పుడుతుంటారు. ఎవరికైతే నేను ఆత్మను సర్వాంతరాన్ని అని తెలుసుకున్నాడు వాడు తిరిగి పుట్టాడు అన్నమాట. సావాడు సచ్చేది లేదు, పుట్టేది లేదు అని చెప్తున్నాడు అన్నమాట. ఏకదైవానుద్రష్టవ్యం. ఇది కూడా బృహదారణ్యోపనిషత్తు 4:4 వస్తుంది అన్నమాట. ఏకదైవానుద్రష్టవ్యం ఏతదప్రమయం ధ్రువం విరదప్పర ఆకాశాత్ అజ ఆత్మ మహాన్ ధ్రువ. ఏకదైవానుద్రష్టవ్యం అంటే ఈ శరీరంలో ఉండే ఆత్మ వేరే, ఆ శరీరంలో ఉండే ఆత్మ వేరే, ఈ లోకంలో ఉండే ఆత్మ వేరే, ఆ లోకంలో ఉండే ఆత్మ వేరే, పరమాత్మ వేరే, జీవాత్మ వేరే అనేది ఇట్లా అనుకోవద్దు. జీవాత్మ పరమాత్మ వేరు వేరు కాదు, ఒకటే ఆత్మ. అది ఏకదైవ ఏకధ ఏవ అన్నాడు అంటే ఆత్మ పరమాత్మ ఒకటే. మనస్సులు వేరు, శరీరాలు వేరు, మనస్సులో ఉండే ప్రారంధాలు వేరు, కానీ ఆ పరమాత్మ మాత్రం ఒకటే అని ఈ విధంగా బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది. ఆ విధంగానే ఏకవాద్వితీయం ఛాందోగ్యోపనిషత్తులు. మరి బ్రహ్మ మాత్రం ఒకటే, ఆత్మలో భేదాలు లేవు, ఒకటే ఆత్మ అని ఛాందోగ్యోపనిషత్తు కూడా చెప్తుంది. ఆ విధంగానే తత్వమసి. మళ్ళీ ఛాందోగ్యోపనిషత్తు చెప్తుందంటే తత్ ఆ పరబ్రహ్మ ఉంది కదా, పరమాత్మ ఉంది కదా, అది ఎవరో కాదు, అది నువ్వే. ఆ పరమాత్మ ఎవరో కాదు, నువ్వే. ఆ పరమాత్మ ఎక్కడో ఉండి లోకంలో ఉండి భూలోకాన్ని పాలిస్తుంది, స్వర్గలోకాన్ని పాలిస్తుంది, 14 లోకాలను పాలిస్తుంది. ఆ పరమాత్మ ఎక్కడో వేరే లోకం ఉన్నది, వైకుంఠం అని, ఇంకో కైలాసం అని, వాళ్ళు భూలోకాన్ని పాలిస్తున్నారు. అదంతా కాదు, ఆ అన్ని లోకాలను పాలించే ఆత్మవు నువ్వే. తత్ త్వం అసి అంటే అన్నిటికీ అంతరాత్మవు నువ్వే. ఈ విధంగా ఏమి క్రియాఫలం సాధనంచ అశనాయాది సంసార ధర్మ అతీతాత్ ఆత్మనో అన్యత్ అవిద్య విషయం. క్రియ ఒకటి, ఫలం ఒకటి, సాధనం ఒకటి. ఈ విధంగా ఏది దేనికైతే లేదో అశనాయాది సంసార ధర్మాతీతాత్, మరి ఆకలి దప్పులు లేవు, సుఖదుఖాలు లేవు, జరామరణాలు కూడా లేవు. ఇవన్నీ ప్రకృతి ధర్మాలు. ఈ విధంగా నేను ఈ స్వరూపాన్ని అని తెలుసుకోవాలి. మిగతా ఎంత అవిద్యా విషయం అంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో, ఎవరికైతే ఆత్మజ్ఞానం ముందు వస్తుంది జ్యోతిర్బ్రాహ్మణంలో చెప్పబోతాడు.
కథమ ఆత్మేతి యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృద్యంతర్జ్యోతి పురుష సా సమానస్సన్నుభవ లోకావన సంచరతి. మనం బుద్ధితో సమానస్సన్, బుద్ధి 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 ఎట్లయిందో అట్లా అయినాం. బుద్ధి ఏమనుకుంటే నేను అదే అనుకుంటాను. అట్లా అనుకోవడం వల్లనే ఈ జన్మ తర్వాత జన్మ వస్తుందంట. బుద్ధి ఏదనుకుంటే అదే నేను అనుకున్నట్టు మనకు అనిపిస్తుంది కదా, అదే సంసారానికి కారణము అని ముందు ముందు చెప్పబోతారు అన్నమాట. ఈ విధంగా దాన్ని అవిద్య అంటారు. బుద్ధి ఏదనుకుంటే అది నేను అనుకోవడం అనేది అది అవిద్య అంటారు, తెలవంతనం అన్నమాట. ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాన్ని సర్వశః యపశ్యతి తథాత్మానం అకర్తారం సపశ్యతి. ప్రకృత్యైవచ, ప్రకృతి అంటే బుద్ధి. ప్రకృతి అంటే ఏంది? బుద్ధి. ఆ బుద్ధే జాగ్రత్త కర్మ చేస్తుంది, ఆ బుద్ధే స్వప్న కర్మ చేస్తుంది. ఆ బుద్ధే మరి సుషుప్తిని కర్మ అన్నారు కానీ సుషుప్తికి పోయేది బుద్ధే కదా. కాబట్టి జాగ్రత్త అవస్థలో జ్ఞానేంద్రియాల ద్వారా ఏమేమి కర్మలు చేస్తున్నాయో ఆ కర్మలంతా బుద్ధే చేస్తుంది. పాపం చేయని, పుణ్యం చేయని, పుణ్యం పాపం లేకుండా ఉదాసీనంగా ఉండని, ఎట్లయినా ఉండని, ఏ కర్మ చేసినా, పుణ్య చేసినా పాపం కర్మ, బ్రహ్మచారి కర్మ చేసినా, గృహస్థ కర్మ చేసినా, వానప్రస్థ కర్మ చేసినా, సన్యాస కర్మ చేసినా, ఏ కర్మ చేసినా బుద్ధే చేస్తుంది, నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే కర్మ అనేది మూర్త పదార్థంలో సంభవిస్తుంది. బుద్ధి మూర్తం, చిన్నది. నేను ఆత్మను, విశాలమైన ఆత్మను. ఆకాశంలో ఇట్లా కర్మ సంభవించదో నా లోపల అట్లా కర్మ చేయడానికి నాకు అవకాశమే లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో, మరి ఈ విధంగా కర్మఫలాలు వాటి యొక్క సాధనలు మాత్రం క్షుదాది సంసారిక ధర్మాలకు అతీతమైన ఆత్మ కంటే భిన్నమైనవి. అంటే ఇవన్నీ బుద్ధి ధర్మాలు, ఇవన్నీ మన ధర్మాలు కాదు. దేని ధర్మాలు? బుద్ధి. నేను పెళ్లి చేసుకొని సంసారిని అనుకుంటుంది, పెళ్లి చేసుకోకుండా నేను బ్రహ్మచారిని అనుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత గురువుగారి దగ్గరకు వచ్చేస్తే దాన్ని వానప్రస్థం అంటారు, నేను వానప్రస్థుని అనుకుంటుంది. తర్వాత సన్యాసం తీసుకుంటే నేను సన్యాసిని అనుకుంటుంది. ఏది? బుద్ధి. కానీ మనకు ఏ ధర్మాలు లేవు, బ్రహ్మచర్య ధర్మాలు లేవు, గృహస్థ ధర్మాలు లేవు, వానప్రస్థ ధర్మాలు లేవు, సన్యాస ధర్మాలు కూడా లేవు. ఈ ధర్మాలన్నీ బుద్ధికి సంబంధించినవి, నాకు సంబంధించినవి కావు. ఈ అవిద్యకు అంతర్గతమైనవి. ఆత్మజ్ఞానం లేనోడు ఈ విధంగా బుద్ధితో సమానమైపోయి బుద్ధి ధర్మాలు తన మీద వేసుకొని ఈ విధంగా మాట్లాడతాడు అని చెప్తుండనమాట. ఎలాగంటే ఎత్ర హి ద్వైతం ఇవ భవతి, ఎక్కడ ద్వైతం వలె ఉంటుందో. ఇప్పుడు ఎత్ర హి ద్వైతం ఇవ భవతి, ఎత్ర హి ద్వైతం ఇవ అన్నాడు. అంటే ఇది మైత్రేయి బ్రాహ్మణంలో వస్తుంది, ముందే దీనికంటే ముందే ఉంటుంది. యథా సైంధవఖిల్య ఉదకే పరాస్త ఉదకమేవ అనులీయేత నహాస్యోతు గ్రహణాయేవ స్యాత్ యతో యతస్తు ఆదదీత లవణమేవ ఏవం వా అరైదం అనంతం అపారం విజ్ఞాన ఘనయేవ. అంటే సముద్రంలో నుండిన ఉప్పు మరి సముద్రంలో కలిసినప్పుడు నామరూపాలు లేకుండా పోతాయో, ఆ విధంగానే పరమాత్మ నుండి ఉత్పత్తి అయినటువంటి ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమే తప్ప పరమాత్మ భిన్నమేమే కావు. ఆ విధంగానే బుద్ధి నేను పరమాత్మనే అని తెలుసుకొని తన పరమాత్మలో లయమైపోయింది అనుకోండి. ఇంకా లయమైపోతే అప్పుడు జాగ్రత్త జ్ఞానం ఉండదు, స్వప్న జ్ఞానం ఉండదు, సుషుప్తి జ్ఞానం ఉండదు అన్నమాట. మనకి ప్రపంచ జ్ఞానం ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది అంటే బుద్ధితో సంబంధమైనప్పుడు. పొద్దున్నే లేస్తాం కదా, సుషుప్తి నుండి లేస్తాం కదా, సుషుప్తి నుండి లేవంగానే బుద్ధి మనకు తోడవుతుంది. అంతకుముందు మనకి ఏ జ్ఞానం లేదు. సుషుప్తిలో ఉన్నప్పుడు మనకి ఏమైనా జ్ఞానం ఉందా? ఏ జ్ఞానం లేదు. ఆ బుద్ధి మనకి ఎప్పుడైతే పొద్దున్నే తోడవుతుందో అప్పుడు మన స్వరూపాన్ని వదిలి నేను శరీరమ్మా, నేను శరీరం అనిపిస్తుంది. అన్య దివస్యాలు, నేను శరీరం అనిపిస్తుంది. నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయి అనిపిస్తుంది. నేను బ్రహ్మచారిని, గృహస్థుని, వానప్రస్థుని, సన్యాసిని అనిపిస్తుంది. ఏదో నేను ఉద్యోగస్తుని, వ్యాపారస్తుని, రాజకీయం చేసేవాడిని, స్త్రీని, పురుషుని ఇట్లా అనిపిస్తుంది అన్నమాట. అందుకనే ఈ ప్రపంచ జ్ఞానం ఉంది కదా, భేద జ్ఞానము, తన ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టి నేను శరీరాన్ని, నేను మనసునని సంకుచితత్వానికి వస్తాం కదా, చిన్నగా అవుతాం కదా.
అది చెప్తుండే. ఎత్ర అన్యదివస్య తత్ర అన్యో అన్యత్ పశ్యే తత్ర అన్యో అన్యత్ జిఘ్రే తత్ర అన్యో అన్యత్ రసయేతు తత్ర అన్యో అన్యత్ వదేతు తత్ర అన్యో అన్యత్ శృణుయాత్ తత్ర అన్యో అన్యన్ మన్వీత తత్ర అన్యో అన్యత్ స్పృశే తత్ర అన్యో అన్యత్ విజానీయాత్ ఎత్ర తు అస్య సర్వం ఆత్మైవ భూతు. ఇప్పుడు నీకు ఈ ప్రపంచం అంతా కనబడుతుంది కదా, సుషుప్తికి పోయిన తర్వాత ఒకటన్నా ఉంటాయా? ఒక్కటన్నా దీంట్లో ఏమైంది? బుద్ధి ఆత్మ అయిపోయింది. బుద్ధి ఆత్మ అయిపోయింది. ఒకటైనా ఉండా? మరి భేదం ఉంటే ఎప్పుడు ఉండాలి కదా. మరి సుషుప్తిలో ఎక్కడ పోయింది? అది లేదు కదా. మళ్ళీ పొద్దున్నే లేవంగానే భేదం కనబడుతుంది. మనకు జ్ఞానము పుట్టుకతోటి వస్తుంది. పుట్టం కదా, అంటే శరీరంతో సంబంధమైనప్పుడు వస్తుంది జ్ఞానం. మరి ఈ శరీరం ఊడిపోగానే పోతుంది. ఆత్మ ఇప్పుడు జ్ఞానస్వరూపం కదా. మరి పుట్టకతోటి రావడము, చావంగానే జ్ఞానం మాయం కావడము. మరి ఆత్మకు కూడా ఒకప్పుడు జ్ఞానం ఉన్నట్టు ఒకప్పుడు జ్ఞానం లేనట్టే అవుతుంది కదా. మరి ఒకప్పుడు జ్ఞానం ఉండి ఒకప్పుడు జ్ఞానం లేదు బుద్ధి కదా. అది బుద్ధికి జాగ్రత్తలో జ్ఞానం ఉంటుంది, స్వప్నంలో జ్ఞానం ఉంటుంది, సుషుప్తిలో ఉంటుందా? ఉండదు. కాబట్టి అది జ్ఞానం లేని జడ పదార్థం అంటాం కదా. ఆ విధంగా మనం కూడా జడమా ఏంటిది? పుట్టుకతోటి జ్ఞానం కలుగుతుంది, చచ్చిపోగానే జ్ఞానం పోతుంది. ఇప్పుడు నీకు జ్ఞానం ఉంది, నన్ను చూస్తున్నావు కదా, నా మాటలు వింటున్నావు కదా. మరి సుషుప్తిలో జ్ఞానం ఉంటుందా? ఏ జ్ఞానం ఉంటుంది కదా, ఉండదు కదా. ఆ విధంగానే మరి ఆత్మకు కూడా ఒకప్పుడు జ్ఞానం ఉంది, ఒకప్పుడు జ్ఞానం లేకపోతే బుద్ధితో సమానం అయిపోయింది కదా. మరి అది కూడా బుద్ధితో సమానమైనప్పుడు మరి జ్ఞానం, మరి ఆత్మ జ్ఞానస్వరూపం అని చెప్పడానికి వీలు లేదు కదా. అట్లా అంటాడు అన్నమాట. అట్లా సంవాదం జరుగుతుంది. ఏవం వా అర ఇదం అంటే ఈ జాగ్రత్త, స్వప్నం, సుషుప్తులు ఏమేమి ఉందో ఇదంతా అనంతం అపారం విజ్ఞాన ఘన ఏవ, ఇదంతా పరమాత్మ స్వరూపం. ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ అంటే ఈ శరీరం అనేది మనకు మెడకబడిన తర్వాత పుడుతుంది జ్ఞానం. తాన్యేవాని వినశ్యతి. ఈ శరీరం, ఈ భూతం వదిలిపోయిందనుకో, ఈ మనస్సు, ఈ సాగు వచ్చిందనుకో, దాంతోపాటు మన జ్ఞానం కూడా పోతుంది. ఇప్పుడు సుషుప్తికి పోయిన తర్వాత నీకు ఏదైనా జ్ఞానం ఉంటుందా? ఏది ఉండదు. నా ప్రేత్య సంజ్ఞాస్థిత్యరే బ్రవీమీతి హోవాచ. చచ్చిపోయిన తర్వాత ఈ జ్ఞానం ఏదు. అత్రైవ మా భగవన్ నమో మోహన్న ప్రేత్య సంజ్ఞాస్థితి నాహం మోహం బ్రవీమి అలం వా అరైదం విజ్ఞానాయ. నీకు మోహాన్ని ఉపదేశించడం లేదు మైత్రేయి. నాహం మోహం బ్రవీమి, నేను భ్రమల పడనీయడం లేదు. నేను చెప్పింది నీకు ఆత్మజ్ఞానానికి సరిపోతుంది. ఎందుకంటే ఎత్ర అన్యదివస్యాత్ అంటే సుషుప్తి నుండి మేలుకున్న తర్వాత అథవా సమాధి నుండి మేలుకున్న తర్వాత, సుషుప్తి నుండి మేలుకున్న తర్వాత అథవా సమాధి నుండి మేలుకున్న తర్వాత అథవా ప్రేతము మళ్ళీ పునర్జన్మ ఎత్తుతాం కదా. ప్రేతం అంటే శరీరాన్ని వదలడాన్ని ప్రేతం అంటారు. ఇప్పుడు శరీరంతో సంబంధమై ఉన్నప్పుడు జీవాత్మ అంటారు. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత దీన్ని ఏమంటారు? జీవాత్మ అనడానికి లేదు, ఏమంటారు? ప్రేతాత్మ అవుతారు. మళ్ళీ ప్రేతాత్మ మళ్ళీ శరీరం తీసుకొని శరీరంలోకి వచ్చినాం కదా, మళ్ళీ శరీరాన్ని, అప్పుడు మళ్ళీ జీవాత్మ అంటారు. మళ్ళీ జీవాత్మ అంటే ప్రేతాత్మ జీవాత్మ అయిన తర్వాత, లేకపోతే నిద్రపోయిన తర్వాత మెలుకున్న తర్వాత, లేకపోతే సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే మూర్ఛ నుండి బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు ఈ ప్రపంచం అంతా భిన్నంగా కనబడుతుందా? కనబడదా? తల్లి మాదిరిగానే, తండ్రి మాదిరిగానే, కొడుకు మాదిరిగానే, ఇల్లు మాదిరిగానే, నువ్వు నీ మాదిరిగానే, నేను మాదిరిగానే, ఈ ప్రపంచంలో ఉన్న భూతరాశులకంతా నానా జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అది ఎత్ర అన్యదివశాత్ అంటే బుద్ధితో సంబంధమైనప్పుడు మాత్రమే నీకు ఈ భేద జ్ఞానం కలుగుతుంది. మనం సర్వాంతర్యామి. మనకు బుద్ధితో సంబంధమైనప్పుడు పరిచ్ఛిన్నం అయిపోతాం అన్నమాట. పరిచ్ఛిన్నం వలె ఎత్ర అన్యదివస్యాత్ అంటే మనం వేరు, నువ్వు వేరు, నేను వేరు. ఇప్పుడు నువ్వు రాత్రి పడుకున్నావు సుషుప్తిలో, నేను గురువు, నువ్వు శిష్యుడు అన్నట్లు ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు అనమాట. అహం బ్రహ్మాస్మి. ఇక నీ స్వరూపం ఎంత ఉందో నీకే తెలియదు, అంత ఉంటావు.
మెలుకోగానే అమ్మో గురువుగారు ఎక్కడ, నేను ఎక్కడ, ఇదేంది అదేంది, ఇట్లా అట్లా, నువ్వు పెద్ద నేను చిన్న నువ్వు పెద్ద, అన్ని పంచాయతీలు వస్తాయి రావా. ఎత్ర అదన్య ఎత్ర అన్యదివస్యాత్ తత్ర అన్యోన్యత్ పశ్యేత్, తత్ర అన్యోన్యత్ జిఘ్రేత్, తత్ర అన్యోన్యత్ రసయేత్, తత్ర అన్యోన్యత్ వదేత్, తత్ర అన్యోన్యత్ శృణుయాత్, తత్ర అన్యోన్యన్మన్వీత, తత్ర అన్యోన్యత్ స్పృశేత్, తత్ర అన్యోన్యత్ విజానీయాత్. ఈ బుద్ధితో సంబంధమైనప్పుడు ఒకరిని ఇంకొకరిని చూస్తాడు, ఒకరు ఇంకొకరు చెప్పింది వింటాడు, ఒకరు ఇంకొకరు వాసనను చూస్తాడు, ఇంకా అంత వేరు 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 కనబడుతుంది. ఎత్రతు అస్య సర్వం ఆత్మైవాభూతు. ఇదంతా ఆత్మకు భిన్నంగా ఏం లేదని నీకు జ్ఞానం కలిగిందనుకో, గురువు దగ్గర కూర్చొని బాగా ఉపనిషత్తులు విని శ్రవణం చేసి ఈ భేదం అంతా బుద్ధి ద్వారానే కలుగుతున్నది కాబట్టి నేను బుద్ధిని కాదు నేను ఆత్మనని బుద్ధిని పక్కన పెట్టి నీ స్వరూపంలో నువ్వు ఉన్నావనుకో, బుద్ధి ఎప్పుడైతే తెగిపోయిందో ప్రపంచం అంతా మాయమైంది. ఎత్ర అన్యదివస్యాత్ ఎత్ర తు అస్య సర్వం ఆత్మైవాభూ తత్కేనకం పశ్యేత్, తత్కేనకం జిఘ్రే, తత్కేనకం రసే, తత్కేనకం వదేత్, తత్కేనకము శృణుయాత్, తత్కేనకం అన్వీత, తత్కేనకం స్పృశే, తత్కేనకం విజానీయాత్. ఏనేదగుం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అని మైత్రేయి బ్రాహ్మణంలో చివరి మంత్రం ఇది. అర్థమైందా? ఈ విధంగా ఉపనిషత్తులో ఆత్మ బుద్ధి సంబంధం వల్ల ప్రపంచం మనం ఒక్కటే అయినా భిన్న భిన్నంగా వలె కనబడుతుంది కదా, వాస్తవికంగా అట్లా లేదు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అక్కడ ఎక్కడైతే ఆత్మజ్ఞానం లేదో, బుద్ధి వేరు నేను వేరు అని బుద్ధిని నేను ఒకటే అని అనుకుంటామో అక్కడ ద్వైతం వలె ఉంటుంది అన్నమాట, వేరుగా కనబడుతుంది. ఎత్ర హి ద్వైతమివ భవతి అన్నాడు కదా. బుద్ధితో సంబంధమైనప్పుడు వేరువేరుగా కనబడుతుంది. బుద్ధితో సంబంధం బుద్ధి కూడా ఆత్మే అంత ఆత్మే అని తెలిసిపోయిన తర్వాత ఇక మనకు భేదం అనేది ఉండదు అనమాట. అన్యో అన్యో అహమస్మీతి నా స వేద అంటే పరమాత్మ వేరు నేను వేరు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఆత్మజ్ఞానులు కారు. అంటే వాళ్ళకి అజ్ఞానం ఉంది, వాళ్ళకి బుద్ధిని నేను అనుకొని బుద్ధి తాదాత్మ్యం వల్ల పరిచ్ఛిన్న భావం కలిగి మాట్లాడుతున్నారు కానీ అని చెప్తున్నాడు ఇక్కడ. ఇత్యాది వాక్య శతేభ్య, ఒకటి కాదు రెండు కాదు 100 కొద్ది ప్రమాణాలు ఉన్నాయి. తెలియని వాళ్ళే ప్రపంచం వేరు నేను వేరని అనుకుంటారు, తెలిసిన వాడు ఎవరు అట్లా అనుకోరు. ఆ విధంగానే ఈ ఆత్మజ్ఞానానికి సన్యాసం అనేది అవసరము. ఈ సన్యాసం తీసుకునేవాడు యజ్ఞోపవీతాలను వేదాలను అన్నిటినీ సర్వస్వాన్ని పరిత్యాగం చేయాలని వేదం చెప్తుంది. కాబట్టి నువ్వేదో అక్కడ కర్మకు సంబంధమైన మంత్రాలు, భక్తి సంబంధమైన మంత్రాలు, కర్మకు నేర్చుకున్న వాడికి అట్లాంటి మంత్రాలు చెప్తాడు, భక్తులు ఉండే వాళ్ళకి అట్లాంటి మంత్రాలు చెప్తారన్నమాట. ఆ మంత్రాలను తీసుకొచ్చి పిండాకోడు మంత్రాలు తీసుకొచ్చి మరి పెండ్లిలో చదివినట్టు పెండ్లి మంత్రాలు తీసుకుపోయి పిండాకోడు మంత్రాలల్లా కలిపినట్టు ఆ కర్మ మంత్రాలు, వేద మంత్రాలు, ఆ పురాణ మంత్రాలు అవి ఇవి తీసుకొచ్చి నువ్వు వేదం చదవాల్సిందే, యజ్ఞోపవీతం ఉండాల్సిందే, జుట్టు ఉండాల్సిందే, త్రిదండి 3 దండాలు పట్టుకోవాల్సిందే, 1 దండం 2 దండాలు కట్టుకోవాల్సిందే, పీఠాధిపతి కావాలి, ఇవన్నీ ఇక్కడ సంబంధమైనవి కావు అని స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట. సరే, మిగతాది మళ్ళీ రేపు చెప్పుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.